స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. కావలి మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి ఆదివారం కావలి నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో తనపై వస్తున్న ఆరోపణలను అవాస్తవమని నేనేంటో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అన్నారు. ముఖ్యంగా మహిళలందరూ తన తోబుట్టువులుగా చూశానే తప్ప మరి ఎటువంటి దురుద్దేశంతో చూడను అని తెలిపారు. నా జీవితం తెరచి ఉంచిన పుస్తకం ఏనాడు ఏ తప్పు చేయలేదని అన్నారు. కావలిలో విజయవాడకు చెందిన కత్తుల వనజ మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలన్నీ నేరాధారమన్నారు. 10 మందికి సహాయం చేయడం తప్ప ఎవరికీ ఇబ్బంది పెట్టలేదన్నారు. కావలి ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి పనిచేశానన్నారు. ఆనాడు తన పేరు చెప్పి ఎంతో మంది చేసిన వాటికి తాను అపవాదులు మోయాల్సి వచ్చిందన్నారు. ఎవరో కుట్ర పన్ని విజయవాడకు చెందిన కత్తుల వనజ కావలికి పంపి తన మీద లేనిపోని నిందలు మోపడం ఎంతవరకు సమంజసమన్నారు. అయితే పనిగట్టుకుని తనను విమర్శించడం తగదన్నారు. ఆయన భగవంతుడికి చూస్తా అయితే ఉండడు. ముఖ్యంగా చాలా స్పష్టంగా ప్రశ్నిస్తున్నా చెల్లెమ్మని పాప, నేను సుకుమార్ రెడ్డి కడతాడా దేవరకొండ సుధీర్ రెడ్డి కడతాడా? పేరు కూడా తిరిగిపోయిన డబ్బిచ్చామ్మా నువ్వు చెల్లెమ్మ. దేవరకొండ సుధీరమ్మ, సుధీర్ రెడ్డి కాదమ్మా. సరే, డిఎస్పీ గారు ఆఫీస్ నుంచి పోయేటప్పుడు వాళ్ళు పిల్లకాయలను పంపించి నా పేరు చెప్పించి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ నైజం అది, నీ దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తుల నైజం అది. దానికి సుకుమార్కి ఏం సంబంధం? చాలా మంది కావలి నియోజకవర్గంలో అధికార పార్టీలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏర్పడతా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా కావలిలో సుకుమార్ పేరు చెప్పుకొని చాలా మంది నాయకులు చాలా చేశారు. అన్ని నిన్న లేనే మోసారు. విత్ సాక్ష్యాలు, ప్రూఫులతో సహా, ఆధారాలతో సహా దసరాలో కానీ దసరా తర్వాత కానీ నేను మళ్ళీ 100 ఎపిసోడ్లు ఉంటాయి. కబడ్దార్, మళ్ళీ చెప్తున్నా, నేనేం భయపడి పారిపోయే రకం కాదు. ఇంత నీచంగా దిగజారినటువంటి నాయకులతో కలిసి పనిచేశానని చెప్పి బాధపడుతున్నా. ఈరోజు నేను సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితికి వచ్చే నేను ఇటువంటి వ్యక్తిత్వంలో నేను ప్రయాణం చేసింది. ఇదేనా రాజకీయం నేర్పించింది మనకి పెద్దలు? విలువలతో, విశ్వసనీయతో రాజకీయాలు నేర్పిస్తే పనిచేశాం మేము. డబ్బు కోసం ఆశించి పని చేయలేదు. ఇదే మీడియా మిత్రులు సాక్షిగా అడుగుతున్నాను నేను. కరోనా కాలంలో మీరందరూ కూడా పనిచేశారు. పాపం కష్టకాలంలో మన అందరం కూడా పనిచేశాం. ఎవరైనా ₹1 సహాయం చేశారా ఆనాడు? నిజాయితీగా నేను చేయగలిగిన సహాయం చేశాను. నేను ఎంతో మంది అక్క చెల్లెమ్మలు ప్రాణాలు కాపాడాను. నేను సొంత నిధులు వేసిచ్చాను. ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేశాము. హాస్పిటల్కి బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడు. కార్పొరేట్ హాస్పిటల్ బిల్లులు కట్టాము. సాయం చేశాను. నేను ధైర్యంగా చెప్తాను. అడ్రస్ చేసిన సహాయం కూడా ఉంటుంది. ఏ రోజు చెప్పుకోవాలి. ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, ఆ చెల్లెమ్మ ఆరోపించింది. మళ్ళీ ఇంకొక చెల్లెమ్మ కూడా చేశారు రాబోతున్నా తొందరలో. స్క్రిప్ట్ ఎలక్షన్ ముందే 3 నెలల ముందే నా మీద డబ్బులు ఇచ్చి రేప్ కేసు పెట్టించి లోపలేయాలని కుట్ర పనితే ధైర్యం దమ్ము చాలక ఆగిపోయింది. ఎవరబ్బా, ఎవరు పెడతారు మహిళా కాలు చేత నా మీద పెట్టేది అనుకుంటే ఇప్పుడు ఈ అమ్మాయినే తెలియదు అంతిమంగా. ఇంకొక ఆమె ఎవరో పడుకున్నారంట. రేపో మాపో ఆమె చేత కూడా ప్రెస్ మీట్ పెట్టిస్తారంట. వ్యాపారాల్లో పొలాలు కొనుక్కొని ఉంటాం, ఎన్నో చేస్తుంటాం బిజినెస్లు. తప్పితే వ్యాపారంలో నీతి నిజాయితీగా, మళ్ళీ చెప్తాను ఈ మాట, సుకుమార్ రెడ్డి అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ లో కూడా నీతిగా, నియమంగా